సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 65,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మంత్లీ వచ్చరికి 80,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులు గైస్. ఎలాంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి మార్చ్ 22 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఏప్రిల్ 15th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి మేలో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులని గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి మేనేజర్ ట్రైనీ ఉద్యోగాలు వచ్చరికి టోటల్గా మనకి 22 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి డిసిప్లిన్ వైజ్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. డిజిటల్ టెక్నాలజీలో వచ్చరికి టోటల్గా మనకి 10 వేకెన్సీస్తో పాటుగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో టోటల్గా మనకి 5 వేకెన్సీస్, రాజ్య భాషలో మనకి 2 వేకెన్సీస్తో పాటు లీగల్ విభాగంలో మనకి 5 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఫిబ్రవరి 28, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తారు ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటదే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఫీజీకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్తో పాటు ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ వచ్చరికి 65,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎవరైతే సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ డిప్యూటీ మేనేజర్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే 48,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 80,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా
ప్రతి స్టేట్లో ఉన్నటువంటి యొక్క ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్లో మనకి యొక్క జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్గా మనకి జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సొంత జిల్లాకి దగ్గరలో కానీ మీకు సొంత జిల్లాలో మనకి జాబ్ పోస్టింగ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక డిజిటల్ టెక్నాలజీ విభాగంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు వచ్చేసరికి మినిమం 60% మార్కులతో బీఈ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో బ్రాంచెస్ కనుక చూసుకున్నట్టయితే కనుక కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక నార్మల్గా మీరు ఏదైనా ఒక విభాగంలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా ఎంసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక ఎకనామిక్స్ విభాగంలో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి రాజ్యభాష పోస్ట్కి సంబంధించి డీటెయిల్ క్వాలిఫికేషన్ అనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మనకి లీగల్ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే ఎల్ఎల్బి కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్ సిలబస్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. టోటల్గా ఇక్కడ మనకి 2 పార్ట్స్గా డివైడ్ అనేది చేయడం జరిగింది. పార్ట్ 1లో మనకి కేవలం ఒకే ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసరికి మనకి అటెంప్ట్ టు ఎనీ 6 out of 8 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి 100 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. 2.5 hours పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్స్లో మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్టయితే కనుక ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.